గారికి మీరు ఒప్పిస్తారు, ఎట్లా మీరు మోడీ గారిని ఒప్పించారు మీ చంద్రబాబు కూడా ఒప్పిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. నా మనసు పూర్తిగా మీ పైన నమ్మకం ఉంది. మీరు మమ్మల్ని పిలిచినప్పుడు మేము హైదరాబాద్కి రమ్మంటే వస్తాం, కావాలంటే మీరు లేదో మీరే స్వయంగా మాట్లాడి ఇక్కడ ఉండే సిచ్యువేషన్ గురించి 2 నిమిషాలు చెప్పదలుచుకున్నా. మనకు ఆదోని జిల్లా అయితే పత్తికొండ, మంత్రాలయం, ఎమీనూరు, ఆలూరు. మనము 76 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా మనం ఎంత వెనుకబడి ఉన్నామంటే మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. తుంగభద్ర నది ఉంది, హందీ నది, హందీ నీళ్లు పారుతాయి, వేదావతి ఉంది ఆలూరులో, రాజోలి బండ కుడి కాలువ మంత్రాలయంలో ఉంది. కానీ 76 సంవత్సరాలు అయితే ప్రభుత్వాలు మారినావు కానీ మా బతుకు మారలే, మన అందరి బతుకు మారలే. మనము ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం. ఎప్పుడు చూసినా సీజన్ వస్తే ఊరు ఖాళీ వలసపోయే కార్యక్రమం ఉంది సార్. చాలామంది వలసపోతారు. మేము ఇక్కడ ఉండే రైతాంగం, రైతు కూలీలు కూడా చాలా బాధగా ఉంది. దీన్ని అభివృద్ధి మన జిల్లా అయితే మొత్తం అభివృద్ధి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ గారిని మన ప్రకాష్ జైన్ నాయకత్వంలో మనమంతా ఇక్కడి నుంచి బుక్కాపురం పోవడం జరిగింది. మార్నింగ్ 10:30కు మాకు 2:30 గంటలకు బుక్కాపురంలో ఆయన వచ్చిన తర్వాత సానుకూలంగా, ఎందుకంటే ఆయన ఒక ఆల్ ఇండియా మాదిగ అధ్యక్షుడైతే కూడా ఆయన ఎట్లా రిసీవ్ చేసుకున్నాడంటే పోతేనే నవ్వుకుంటూ మాట్లాడి మనం ఇచ్చినటువంటి మెమోరాండం తీసుకుని అయిన తర్వాత మా ప్రకాష్ జైన్ ఎక్స్ఎమ్మెల్యే గారు స్టేజ్లో మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది. 2 నిమిషాలు మాట్లాడతానంటే ఫస్ట్ పెద్దానికి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ రోజుల్లో నాయకులు ఎట్లుంటారంటే వాళ్లకు పవర్ ఉన్నప్పుడు ఒకటి, పవర్ లేనప్పుడు ఒకటి. ఈరోజు ఆయనకు అంతా మోదీ గారినే ఆయన్ని కలవరం చేస్తున్నాడంటే మీరు ఆలోచించండి. భారతదేశ ప్రధాని మందాకృష్ణ సమాజం అలింగనం చేస్తున్నాడు. అలాంటి పరిస్థితి మా ప్రకాష్ జైన్ గారు ఒకటే మాట చెప్పినారు, మోదీ గారినే మీరు ఒప్పించినారు, చంద్రబాబు పంపించేది ఎందుకంటే ఒకే మాట చెప్పినాడు ఆయన. నేను కూడా మీ ఆదోని జేఏసీ కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తా, అయితే అపాయింట్మెంట్ కూడా ఇప్పిస్తానని జైన్ సార్ గారికి చెప్పడం జరిగింది. మేము కూడా మాకు కూడా కలవడం జరిగింది. ఒక శాల వేసినాము. వాళ్ళు కూడా వచ్చేటప్పుడు వస్తామన్నా అంటే ఇట్లా అన్నాడు, 2 చేతులు పాపం ఇట్లా అన్నాడు. ఒకటి నేను చెప్తున్నా, రిసీవింగ్ బాగుంది. ఆయన మాకు నమ్మకం ఉంది, ఆయన పైన గ్యారెంటీ మాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాడు. తప్పకుండా ఆదోని జేఏసీ తెచ్చే వరకు పోరాడతాం. నా పేరు జేశెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ చైర్మన్. మనమంతా కలిసి ఒక జేఏసీ మెంబర్గా నేను కానీ, కోదండ కానీ, హనుమంత్ కానీ, మన ప్రకాష్ జైన్ సార్ కానీ, మన నాగరాజ్ గారు కానీ, సుజ్యానమ్మ కలిసిపోతున్నాం. ఎందుకంటే జేఏసీని ఇది ఇడరాదు, ఆదోని జిల్లా కోసం పోరాడదాం, తెచ్చే వరకు పోరాడదాం అని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. జేఏసీ కూడా వాళ్ళు 100 రోజులు అయిన తర్వాత 100 రోజుల నుంచి ఈరోజు ప్రకాష్ జైన్ గారి ఆధ్వర్యంలో ఈ జేఏసీ రిలే కంటిన్యూ జరుగుతుంది. ఈ రోజు వరకు 133వ రోజు. ఇది కూడా మనము మన కోదండ గారు చెప్పినట్లు ఏప్రిల్ 14వ తారీఖు డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉంది. ఆ రోజు వరకు మనము గ్రాండ్గా చేయాలని చెప్పి అంతవరకు వస్తుందని నమ్మకం ఉంది మాకు. ఇది ఒక దేశెట్టి ప్రకాష్, జేఏసీ మెంబర్. నేను వెల్లుటి మండలం బుక్కాపూర్ గ్రామంలో మంద కృష్ణ గారిది ప్రోగ్రాం అక్కడ ఉండింది. అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ట స్థాపనకు ఆయన అక్కడ రావడం జరిగింది. ఆ సందర్భంని మేము తీసుకొని నేను, కొండయ్య, దేవిశెట్టి ప్రకాష్, నాగరాజు, గోవిందరాజులు మేమంతా పోయి సుజనమ్మ అందరూ కలిసి మందకృష్ణ గారిని కలవడం జరిగింది. అక్కడ వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇస్తూ మాకు ఆదోని జిల్లా చేయాలి, అలాగే మీరు చంద్రబాబు గారితో మాకు అపాయింట్మెంట్ ఇప్పించాలా, మీరు కూడా రావాలని చెప్పడం జరిగింది. సో ఆ సందర్భంగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మేము తప్పకుండా నేను హైదరాబాద్కి పోయినప్పుడు
మీకు ఫోన్ చేస్తాను, మీరు రండి, చంద్రబాబు దగ్గర కూర్చొని మాట్లాడుతాం, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కొంచెం జిల్లా సాధన జేఏసీకి సంబంధించిన కొన్ని విషయాలు అక్కడ వాళ్ళ మీటింగ్లో నేను ప్రస్తావించడం జరిగింది. అంతే, ప్రస్తావించడం జరిగింది. నా పేరు ప్రకాష్ జైన్, రాష్ట్ర బీజేపీ నాయకుడు, ఆదోని, మాజీ ఎమ్మెల్యే. ఈ దీక్ష ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది కాబట్టి దీని ప్రకారంగా వాళ్ళకి ఏమన్నా మీరు వివరించారా? మేము అన్నీ వివరించినాము. ఆయన కూడా సంతోషపడినాడు, తృప్తి పడినాడు. తప్పకుండా నేను మాట్లాడి చేస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామంలో మందాకృష్ణ వాళ్ళ ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి ఆ గ్రామంలోన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రావడం జరిగింది మందాకృష్ణ మాదిక్ గారు. ఆయన్ని మేము జేఏసీ నాయకులుగా నాను, తర్వాత ప్రకాష్ జైన్ అన్న, తర్వాత వైపీ నాగరాజు, దేవిశెట్టి ప్రకాష్, గోవిందు, సుజ్ఞానమ్మ, మొత్తం అంతా మా అక్కడ ఉన్నటువంటి మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు బండారి హనుమంతు, పిఎస్ వీరేషి, తర్వాత జిల్లా అధ్యక్షుడు సుభాష్ మాదిగ, వాళ్ళందరి సహకారంతో మందాకృష్ణ మాదికి వేదిక మీద మేము ఒక మెమరాండం ఇచ్చి ఆదోని జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి మాకు అపార్ట్మెంట్ ఇప్పివ్వాలని చెప్పి అడిగితే, తప్పకుండా నేను అపార్ట్మెంట్ తీసుకొని మీతో కలిసి వచ్చి చంద్రబాబు నాయుడిని కలుద్దామని చెప్పి కూడా ఆయన గట్టి హామీ ఇవ్వడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా కూడా స్పందించి దరిదాపు మేము ఒక 15 రోజుల నుంచి ఆయన అపాయింట్మెంట్ కోసం మేము ప్రయత్నం చేస్తే మాకు కూడా ఆల్రెడీ మనం హైదరాబాద్ రమ్మని కూడా చెప్పాడు, మాకు సభాముఖంగానే చెప్పాడు. తర్వాత అందరూ కలిసి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఒకటి, తర్వాత ఎంఆర్పిఎస్ నాయకులకు కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగిందంట. ఆదోని జిల్లా ఉద్యమంలో చురుకుగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ పాల్గొనని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ పరిణామం రాబోయే ఆదోని నూతన జిల్లాకు ఒక నాందిగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఆదోనిలో కొనసాగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష ఈ రోజుకి 133వ రోజు చేరిందని కూడా మందాకృష్ణ మాదిక్ గారికి వివరించడం జరిగింది. దాంట్లో కూడా ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి వాళ్ళు క్రియాశీలకంగా కూడా పాల్గొంటున్నారని చెప్పడం జరిగింది. ఆయనంతా కూడా చాలా విని ఆయనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కంటిన్యూగా మొన్న కడపకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు బండారి హనుమంతు వాళ్ళందరూ పోయి పాంప్లెట్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వెనుకబాటుతనానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉండే కరువు కాటకాలు ఈ విషయాలన్నీ కూడా మందాకృష్ణ మాదిక్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. భవిష్యత్తులో ఆయన నాయకత్వంలోనే మనం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో జిల్లా వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని ఆపే ప్రశ్నే లేదు. జిల్లా ప్రకటించేంత వరకు రాజులేనటువంటి పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు పగడాల కోదండ, ఆదోని జిల్లా జేఏసీ నాయకుడు. అంటే మాకు ఇప్పుడు ఏప్రిల్ 14వ తేదీ నాటికి ఆదోని రిలే నిరాహార దీక్ష 150వ రోజుకి చేరుకుంటుంది. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజల్ని ర్యాలీ చేసి పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయాలని చెప్పి గ్రామాన వాడకంతా కూడా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పోతున్నాం అన్ని మీడియాకు కూడా మేము మా కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది. రాబోతున్నటువంటి ఏప్రిల్ 14న ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి తర్వాత అంబేద్కర్ సంఘాలు లేదా బహుజన సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా సందర్శిస్తున్నాము. ఈరోజు మాకు జైభీమ్ యూత్తో సమావేశం ఉండేది. మేము అనివార్య కారణంగా అక్కడ మందాకృష్ణ మాదిగ దగ్గర పోయినాం కాబట్టి అది వాయిదా పడింది. మళ్ళీ దాన్ని వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మొత్తం వాళ్ళ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏప్రిల్ 14 పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. అన్ని పార్టీలు, సంఘాలు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా వచ్చి ఆదోని జిల్లా సాధించేంత వరకు కూడా అందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం.